గుమ్మడికాయ జ్యూస్ తాగడం నేనైతే ఫస్ట్ టైమ్. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మా గార్డెన్‌లో పెరిగిన గుమ్మడికాయ 4½ కేజెస్ ఉంది ఆల్మోస్ట్. ఒక 2 హాఫ్స్‌గా కట్ చేసి, ఒక హాఫ్ మాత్రము గుమ్మడికాయ జ్యూస్ అండ్ గుమ్మడికాయ హల్వా చేసిన. ఇంకొక హాఫ్ మాత్రం పక్కనే పెట్టిన. మంచిగా గుమ్మడికాయని క్లీన్ చేసుకొని, పైనున్న బూడిదంతా పోయేలాగా వాష్ చేసుకొని, దాని తర్వాత ఇట్లా 2 హాఫ్స్‌గా కట్ చేసుకొని, లోపల ఉన్న గింజలు, దాని పైనున్న పొట్టు అంతా సపరేట్ చేయండి. ఈ గింజలు అండ్ పొట్టు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో అవి మాత్రం నేనేం పడేయలేదు, పక్కన పెట్టిన వేరే రెసిపీస్ చేద్దామని చెప్పేసి. ఈ హాఫ్ గుమ్మడికాయకి నాకు ఆల్మోస్ట్ 8 కప్స్ ఆఫ్ వాటర్ వచ్చింది గ్రైండర్ చేసిన తర్వాత. నేను మొత్తం వాటర్ అంతా తీయలేదు, జస్ట్ పైన పైన మాత్రమే తీస్తేనే నాకు 8 కప్స్ ఆఫ్ వాటర్ వచ్చినాయి. గ్రైండర్ చేసిన తర్వాత పల్ప్ ఉంటుంది కదా వైట్ కలర్ది, అది మాత్రం నేనేం పడేయలేదు, దాంతో హల్వా చేసిన. ఇప్పటికైతే ఏ పార్ట్ కూడా పడేయలేదు గుమ్మడికాయది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. గుమ్మడికాయ జ్యూస్ మనం డైలీ తాగుతూ ఉంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అయిపోతాయి. ఇదిగోండి చూడండి, నేను పేస్ట్ మిక్సీ చేసిన తర్వాత ఇలా అయిపోయింది. సో దాంట్లో నుంచే మొత్తం వాటర్ అంతా మంచి స్ట్రెయినర్లో పెట్టేసి స్ట్రెయిన్ చేసిన. ఒక 5 మినిట్స్ ఫోర్క్తో ఇట్లా ప్రెస్ చేస్తే అప్పుడు వాటర్ అంతా సపరేట్ అయిపోయినాయి. టేస్ట్ అయితేనేమో ఇది ఎలా ఉందంటే, మన దోసకాయ ఉంటుంది కదా, కీరా దోసకాయ, అలా ఉంది వాటర్ సేమ్. పెద్ద టేస్ట్ అంటూ ఉన్నట్టు ఏం అనిపించట్లేదు. ఎలానో ఉంటుంది, గుమ్మడికాయ టేస్ట్ వస్తుందేమో, చెండాలంగా ఉంటుందేమో అని అనిపించింది మిక్సీ చేసేటప్పుడు. బట్ చేసిన తర్వాత అసలు ఆ టేస్టే లేదు. నార్మల్ వాటర్ లాగా తాగేయచ్చు మనము. ఒకవేళ తాగలేకపోతే జస్ట్ ఒక నిమ్మకాయ అండ్ హనీ వేసుకొని కూడా తాగొచ్చు. బట్ అంత అవసరం కూడా ఉండదు, ఊరికనే తాగగలుగుతాము. చాలా బెటర్ అనే చెప్పాలి. ఇది సేమ్ వాటర్ మెలన్ అండ్ సొరకాయ లాగానే వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం డైలీ ఒక కప్పు తాగినామంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ డైలీ దొరకదు కదా, దొరికినప్పుడే తాగండి తెచ్చుకొని. ఇండియాలో అయితే చాలా దొరుకుతాయి, మాకు కూడా ఇక్కడ దొరుకుతాయి, కానీ అంత ఎండిపోయినట్టు ఉంటాయి. సో ఇప్పుడు నాకు గార్డెన్లో పండింది కాబట్టి మంచి ఛాన్స్ దొరికింది, అందుకని చెప్పేసి నేను దీన్ని జ్యూస్ చేసుకున్నాను. సబ్స్క్రైబ్.